హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లా ఇన్ తెలుగు వీడియో సిరీస్. ఈరోజు వీడియోలో మనం మరో ముఖ్యమైన సెక్షన్ గురించి తెలుసుకోబోతున్నాం. రైట్, ముందుగా మన భారతదేశం అనేది చాలా భిన్నత్వం కలిగినటువంటి దేశం. సో ఇక్కడేంటి ఎన్నో వర్గాలు ఉన్నాయి, ఎన్నో గ్రూపులు ఉంటాయి. సో ఎన్నో కులాలు, జాతులు, మతాలు ఉన్నాయి. సో ఈ వర్గాల మధ్య కానీ, ఈ గ్రూపుల మధ్య కానీ, లేదా ఈ కమ్యూనిటీస్ మధ్య కానీ ఎప్పుడేదో క్లాషెస్ లేదా గొడవలు ఏవో ఉంటాయి. స్ట్రైక్స్, బంద్స్ అనేది కామన్ ఫీచర్ అనమాట మన దేశంలో. ఎవరో ఒకరు తమ లబ్ధి కోసం, ఏ పొలిటీషియన్ కానీ, ఇంకొక నాయకుడు కానీ ఎవరో ఒకరు రెచ్చగొడుతూ ఉంటాడు అనమాట. సో రెచ్చగొట్టడం అని గొడవలు జరుగుతుంటాయి. అలా ఎవరైతే రెచ్చగొడతారో పబ్లిక్ని కానీ, గ్రూప్ ఆఫ్ పీపుల్ని కానీ ఇంకొకరి మీద దాడి చేయడం కోసం, వాళ్ళని పనిష్ చేసేందుకు ఉద్దేశించిన సెక్షన్ అనమాట అది. సో ఆ సెక్షన్ ఏంటంటే సెక్షన్ 57 ఆఫ్ బిఎన్ఎస్. సెక్షన్ 57 ఆఫ్ బిఎన్ఎస్ 2023. సో ఈ సెక్షన్ మనం ఇన్వోక్ చేస్తాం అనమాట, ఆ అబట్టార్ ఎవరైతే ఉంటారో ఆ అబట్టార్ని పనిష్ చేయడం కోసం. రైట్, సో ముందుగా మన ప్రాబ్లం చూడండి. హూ ఎవర్ అబెట్స్ ది కమిషన్ ఆఫ్ అన్ అఫెన్స్ బై ది పబ్లిక్ జనరల్లీ ఆర్ బై ఎనీ నంబర్ ఆర్ క్లాస్ ఆఫ్ పర్సన్స్ ఎగ్జీడింగ్ 10 షాల్ బీ పనిష్డ్ విత్ ఇంప్రిజన్మెంట్ ఆఫ్ ఎయిదర్ డిస్క్రిప్షన్ ఫర్ ఎ టర్మ్ విచ్ మే ఎక్స్టెండ్ టు 7 years అండ్ విత్ ఫైన్. సో ప్రీవియస్గా ఇది వచ్చేసరికి ఏంటంటే 3 years ఉండేదన్నమాట. బట్ బిఎన్ఎస్లో 7 yearsకి పెంచడం జరిగింది. రైట్, ఐపీసీలో 3 years ఉండేది. ఎవరైతే ఎవరైతే ఉంటారో పబ్లిక్ చేత కానీ, లేదంటే 10 మంది కంటే ఎక్కువ ఉన్నటువంటి గ్రూప్ చేత కానీ, వ్యక్తుల చేత కానీ ఒక నేరం చేయబడేలా అబెట్ చేస్తే, ప్రేరేపిస్తే, వాళ్ళందరినీ రెచ్చగొడితే, సో అటువంటి వ్యక్తుల్ని ఎవరైతే రెచ్చగొడతారో ఆ వ్యక్తుల్ని షల్ బి పనిష్డ్ విత్ ఇంప్రిజన్మెంట్ ఆఫ్ ఎయిదర్ డిస్క్రిప్షన్, అంటే కఠిన కారాగార శిక్ష విధించవచ్చు, ఎయిదర్ డిస్క్రిప్షన్ అంటున్నారు కదా, లేదంటే సాధారణ జైలు శిక్ష విధించవచ్చు అనమాట వారికి. ఫర్ ఎ టర్మ్ విచ్ మే ఎక్స్టెండ్ టు, ఎంత కాలానికి విధించవచ్చు జైలు శిక్ష అంటే అప్ టు 7 years. రైట్, అంటే 7 yearsలోపు ఎంత అయినా విధించవచ్చు, బట్ మ్యాక్సిమం అయితే అప్ టు 7 years వరకు అనమాట. విచ్ మే బి ఎక్స్టెండెడ్ టు 7 years అంటే అప్ టు 7 years అని. అలాగే మరియు అంటున్నారనమాట. సో ఆ జైలు శిక్షతో పాటుగా జరిమానా. బట్ ప్రీవియస్గా అయితే ఏంటంటే 3 years ఆర్ విత్ ఫైన్ ఆర్ విత్ బోత్ అని ఉండేదన్నమాట. అంటే ఏదైనా ఫైన్ వేయచ్చు, లేదంటే 3 years ఇంప్రిజన్మెంట్ వేయచ్చు, లేదంటే 2 విధించవచ్చు అనమాట. బట్ ఇక్కడ 7 years అండ్ విత్ ఫైన్ అంటున్నారు అనమాట. సో 7 yearsలోపు ఎంత అయినా వచ్చు, 1 year ప్లస్ ఫైన్ వేయచ్చు, లేదా 2 years ప్లస్ ఫైన్, అలా 7 years వరకు ఏదో ఒక ఇంప్రిజన్మెంట్ ఇచ్చేసి అలా ఫైన్ విధించవచ్చు అనమాట. రైట్, ఇలిస్ట్రేషన్ కూడా ఇచ్చారు మనకి. ఏ అఫెక్సెస్ ఇన్ ఏ పబ్లిక్ ప్లేస్ ఏ ప్లకార్డ్ ఇన్స్టిగేటింగ్ ఏ సెక్ట్ కన్సిస్టింగ్ ఆఫ్ మోర్ దెన్ 10 members టు మీట్ ఎట్ ఏ సర్టెన్ టైమ్ అండ్ ప్లేస్. ఎందుకు? ఫర్ ది పర్పస్ ఆఫ్ అటాకింగ్ ది మెంబర్స్ ఆఫ్ అదర్ సెక్ట్ వైల్ ఎంగేజ్డ్ ఇన్ ఏ ప్రొసెషన్. సో వాళ్ళు అదర్ సెక్ట్ అనమాట, తమకి ఎదురుగా ఉన్నటువంటి ఏదైనా తెగ ఉందన్నమాట. సో వాళ్ళంతా ఏదైనా ఊరేగింపులో పాల్గొన్నప్పుడు వాళ్ళ మీద అటాక్ చేయడం కోసం ఒక సర్టెన్ ప్లేస్లో కానీ, లేదా సర్టెన్ టైంలో కానీ అందరూ మీట్ అవ్వాలని చెప్పి 10 మంది కంటే ఎక్కువ ఉన్నటువంటి ప్రజా సమూహాన్ని అతను కానీ రెచ్చగొట్టేలాగా ఒక ప్లకార్డ్ని పబ్లిక్ ప్లేస్లో అతికించినట్లయితే, సో ఆ వ్యక్తి ఈ సెక్షన్ కింద నేరం చేసినట్లు భావిస్తాం. అంటే ఏ హ్యాస్ కంప్లీట్ అఫెన్స్ డిఫైన్డ్ ఇన్ దిస్ సెక్షన్ అనమాట. అతన్ని మనం 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించవచ్చు, అలాగే ఫైన్ విధించవచ్చు అనమాట. రైట్, సో అది ఈ సెక్షన్ చెప్తుంది అనమాట. ఎవరైనా ఇలా రెచ్చగొట్టే ప్రయత్నాలు చేసి వర్గాల మధ్య కానీ, గ్రూపుల మధ్య కానీ గొడవలు పెట్టేలా ప్రయత్నించినట్లయితే వారి మీద మనం కంప్లైంట్ ఇవ్వచ్చు అనమాట. ఇక డౌట్ ఉంటే కామెంట్ చేయండి.